அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். கத்துக்கரவை களங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகந்து மகிழ் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாற்றி நீயத்தை குரங்கம் பொருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ పాశురములో నిదురలేపబడు గోపిక కులరూప గుణముల చేత అందమైనది. కృష్ణుడు ఊరునకంతకు ఆదరణీయుడైనట్లే ఈమె కూడా ఊరిలోని అందరి మన్ననలను పొందిన పిల్ల. ఆ కృష్ణుని పొందుటకు నేను వ్రతము చేయుట ఏమి? అతడే నన్ను పొందుటకు వ్రతమునాచరింపవలెను అని నిర్భయముగా భావించిన పిల్ల. వీరి వంశమున పెద్దలు కర్మనిష్ట కలవారు. తమ జాతి ధర్మమగు పశుపోషణమును శ్రద్ధతో చేయువారు. ఇదే వీరి కర్మయోగము. ఇలాంటి వారికి జ్ఞాన భక్తులు కలిగినను కర్మను పరిత్యజింపరు. ఇలా ఈమె వంశము భగవత్కైంకర్య నిష్ఠ కలది కనుక ఈమెను ఐశ్వర్యవంతురాలిగా కూడా భావించుచున్నారు. ఈమె సౌందర్యమును స్త్రీలే ప్రశంసించుచున్నారు. అందుచేత ఈమె లోకోత్తర సౌందర్యశాలిని అని తెలియచున్నది. ఆవుల మందలనెన్నింటిలోనైనా పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏ విధమగు దోషము లేనివారును అయిన గోపాలకుల వంశమున మొలిచిన ఓ బంగారు తీగా అనుచున్నారు. పుట్టలోని పాము పడగ వంటి నితంబము కలదానా, అడవిలోని నెమలివలే అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా, రమ్ము. చుట్టములు చెలికెత్తలు అందరూ వచ్చినారు. నీలమేఘుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచున్నారు. అయినను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకు ఏమి అర్థము అనుచున్నారు. గోపాలుడు అనగా వేదరక్షణము చేసి వేద ప్రతిపాదితమైన ధర్మమును జ్ఞానమును శిష్యులకు అందింపగలిగిన ఆచార్యుడు. గోవులనగా వేదములు, దాని దూడలే అంగములు. ఆ వేదములు అనంతములు. వానినన్నింటినీ తాము అధ్యయనము చేసి వానిలోని సారభూతములైన విషయములు అనడి క్షీరములను పిండి శిష్యులకు ప్రసాదించడి మహనీయ వంశమే గోపాల వంశము. ఆ వంశములో జన్మించినదే ఈనాడు మేల్కొల్పబడుచున్న గోపిక. ఈ పాశురమున తిరుమంగయ్యాళ్వార్లు మేల్కొల్పబడినారు. గోవులు పాలు భాగవత కైంకర్యమునకు ఉపయోగించినట్లు వలె గోరూప భూమి నుండి వచ్చిన సంపదను ఆళ్వారులు భాగవత కైంకర్యమునకు ఉపయోగించినారు. ఈ పాశురంలో శత్రువులను ఎదిరించుట వర్ణింపబడినది. అడవులలో ధనవంతులను అడ్డగించి వాని ధనమును కొల్లగొట్టిన ప్రసంగము వర్ణింపబడినది. వారి నుండి సొత్తును తీసుకొని పరమాత్మకు సమర్పించినారు తిరుమంగయ్యాళ్వార్లు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.